వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మలై మటర్ మేతి కర్రీ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతాకును ఇలా ఒలుచుకొని 2-3 సార్లు నీళ్ళల్లో కడుక్కోవాలండి. ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలండి. కొంచెము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. మీరు కూడా చేసుకోండి. ఈ కూరని చూసి చేసుకొని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలండి. అవి కొంచెం చిట్రపటలాడిన తర్వాత ఉల్లిపాయలను, సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇవి గ్రేవీ కోసం అండి ఇలా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత జీడిపప్పును 4-5 ముక్కలు వేసుకోవాలండి. జీడిపప్పుని గోడంబి అంటారండి, జీడిపప్పు కూడా అంటారు. వాటిని వేసి వేయించుకోవాలండి. టమోటాలు కొంచెం మగ్గడానికి మనం ఉప్పును వేసుకొని వేయించుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. చాలా టేస్టీగా కూడా గ్రేవీ వస్తుందండి. అలా వేయించుకొని మనము కొత్తిమీరని కూడా లేత కాడలతో సహా వేయించుకోవాలండి. కొత్తిమీర వేసి ఇది పేస్ట్ చేసుకోవాలండి. ఇది ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలండి. అదే కడాయిలోనే కడిగిన మెంతి కూరని ఇలా కడాయిలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా కడాయిలో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే మెంతి కూరలో కూడా ఇలా వేయించుకోవడం వలన మనకు కూర తొందరగా అవుతుందండి. ఇందులో కొంచెము నూనె వేసి అలా వేయించుకోవాలండి. అలా వేయించుకోవడంలోనే మెంతికూర మగ్గిపోతుందండి మనకు. తర్వాత పక్కన తీసి పెట్టుకొని మళ్ళా కడాయిలోకి కొంచెం నూనె వేసుకోవాలండి. మనకు కూరకు తగినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాతనే మనము బఠానీలండి, మటర్ అంటే బఠానీలండి, పచ్చి బఠానీలండి. ఇప్పుడు బాగా సీజన్ కదండి పచ్చి బఠానీలు. నేను 1 కప్పు అంతా తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇలా పచ్చి బఠానీని వేసి కొంచెము వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం చూడండి పేస్టు, ఉల్లిపాయ టమోటాలు పేస్టు, ఆ పేస్టుని ఇలా వేసి వేయించాలండి. ఇలా ఆ పేస్టులో కొంచెం బఠానీలు వేయించుకోవడం వలన ఆ ఫ్లేవరు బఠానీలకు పడుతుందండి. ఇలా బాగా ఉంటుందండి టేస్టు. తర్వాత మనము పెరుగులోకి ఇలా పెరుగును కొంచెము స్పూన్తో కలుపుకొని గట్టి పెరిగినండి తీసుకోవాల్సింది. పెరుగులోకి కొంచెం ఉప్పు, పసుపు, కారము వేసుకోవాలండి. ఇలా వేసుకొని 1/2 స్పూను శనగపిండిని కూడా వేసుకోండి. వేసుకొని ఇలా పెరుగులో బాగా కలపాలండి. మిశ్రమము ఉండలు కట్టుకోకుండా ఇలా పెట్టుకొని మనం కూర చేసుకునేటప్పుడు అలా చూడండి ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలండి పెరుగుని. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ బఠానీల మిశ్రమంలోకి ఈ పెరుగు కలిపిన వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలండి. పెరుగు వేడిలో వేస్తే విరగకోకుండా ఉండడానికి 1/2 స్పూను శనగపిండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి శనగపిండి వల్ల. ఇలా వేసుకొని కొంచెము కలుపుకొని బఠానీలు పచ్చి బఠానీలు కదండి తొందరగా ఉడికిపోతాయండి. అలా ఉడికించుకున్న తర్వాత మనము పక్కన తీసి పెట్టుకున్నాం కదండి మెంతి కూర వేయించుకొని అది కూడా వేసుకోవాలండి ఈ గ్రేవీలోనే. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇది కూడా ఈ పెరుగు మిశ్రమంలోనే కొంచెం సేపు ఉడకనించుకోవాలండి. తర్వాత మనము కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మెంతాకు, ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని ఉడికించుకోవాలండి. మెంతి కూర, బఠానీలు ఇలా ఈ పెరుగు మిశ్రమంలోనే బాగా ఉడికిపోతాయండి. టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ మనం పెరుగుతో చేస్తున్నాం కాబట్టి బాగా ఉంటుందండి. ఇలా మెంతి కూర, బఠానీలు ఉడికిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ అండి, పాల మీద మీగడ కానీ మనం పెరుగు మీద మీగడ కానీ ఇలా తీసుకొని స్పూన్తో బాగా చిలుక్కొని ఈ ఫ్రెష్ క్రీముని ఈ కూరలో దించుకుండే ముందర వేసుకోవాలండి. దీన్నే మలై అంటారండి. మలై అంటే మీగడ అండి. ఇలా మీగడని, తాజా మీగడని తీసుకొని స్పూన్తో కలుపుకొని వేసుకోవాలండి. ఇలా ఫ్రెష్ క్రీము మీరు ఇంట్లోనే చేసుకొని వాడుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగా ఉంటుందండి. మీరు చేసుకోండి.